రాష్ట్రంలో వైసీపీకి 3 ప్రతిష్టాత్మకమైన స్థానాలున్నాయి. 1 కుప్పం, 2 మంగళగిరి, 3 టెక్కలి. సో కుప్పంలో చంద్రబాబు, మంగళగిరిలో లోకేష్, టెక్కలిలో అచ్చెన్నాయుడు. వీళ్ళ ముగ్గురు నెక్స్ట్ అసెంబ్లీకి రావడానికి లేదు అనేది జగన్మోహన్ రెడ్డికి ఉన్న ఒక కలట. మరి ఆ కళను నిజం చేయడానికి టెక్కలిలో ఒక అభ్యర్థిని నిలిపారు. ఆ అభ్యర్థి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన దువ్వాడ శ్రీనివాస్. సో దువ్వాడ శ్రీనివాస్ గారు నమస్తే అండి. నమస్కారం. ఏంటి మిమ్మల్ని ఎందుకు ఎంచుకున్నారు జగన్ గారు? అభ్యర్థితో ఎవరైతే సర్వేల్లో బాగుంటుందో, ఎవరైతే పోటీకి సరిగ్గా ఉంటారన్నది పార్టీ చాలా రకాలైనటువంటి పరిశీలన జరుగుతుంది. అందులో నన్ను నిర్ణయించడం జరిగింది. ఏంటి ఈ మధ్య కాన్ఫిడెన్స్ సడలినట్టుంది మీ మీద జగన్ గారికి. ఒకసారి అనౌన్స్ చేశారు, మళ్ళీ వెనక్కి తీసుకున్నారు, మళ్ళీ అనౌన్స్ చేశారు. ఎందుకనంటే కాన్ఫిడెన్స్ ఆయనది ఇందులో సంబంధం లేదండి. ఫస్ట్ నన్నే అనౌన్స్ చేశారు. గత ఏడాది ఏప్రిల్ 19, 2023 సంవత్సరం అనౌన్స్ చేశారు. కాకపోతే మా ఇంట్లో ఒక చిన్న సమస్య, మా మిస్సెస్ ఆడటం జరిగింది. ఆవిడికి సరైన అంగీకరించి మనం పెట్టడం కూడా జరిగింది అనుకున్నాం అందరం. సీఎం గారు అయితే వద్దు నువ్వే చేయాలని చెప్పడం నాకు జరిగింది. 3-4 సార్లు చెప్పారు. చెప్పిన తర్వాత లేదన్నా మరి తను ఇంట్రెస్ట్ చూపెడుతున్నారు, పెడదామని అన్నాను. దానికి పెట్టడం జరిగింది. అది మా నిర్ణయంతో జరిగింది. కానీ ఎందుకో అది సరిపోలా. మళ్ళీ ఆలోచించారు, నువ్వే పోటీ చేయన్నారు. అంటే ఇది కూడా ఒక ఫ్యామిలీ డ్రామా అని అంటున్నారు. ఐ మీన్ ఇంకొక మూడో వాళ్ళు అంటే ఇక్కడ పోటీ చాలా ఎక్కువ ఉంది, వేరే వాళ్ళు రాకుండా మీరిద్దరి మధ్య గొడవ అయితే ఇలాంటివి కూడా జరుగుతుంది. మా పార్టీలో ఏముండవు. జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఆశిస్తే అది ఆదేశిస్తే అది చేయటమే. అందులో నా వరకు అయితే నా దృష్టిలో నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక దైవం, ఒక దేవుడు. జగన్ ఏది ఆదేశిస్తే అది చేయడమే నా నిర్ణయం తప్ప ఇలాంటి కుప్పిగంతులు, ఇలాంటి ఆలోచనలు మాకు ఏ కోసానికి కూడా ఉండదు. సో ఇప్పుడు అంటే ఈ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడిని ఢీ కొట్టడానికి మీకున్న బలాలేంటి? ఏ బలాలని జగన్మోహన్ రెడ్డి అచ్చెన్నాయుడు మమ్మల్ని ఢీ కొట్టే దమ్ము అచ్చెన్నాయుడికి ఉండాలి. అచ్చెన్నాయుడు ఎవడు అసలు ఏముంది? అచ్చెన్నాయుడు పోతాడు. అచ్చెన్నాయుడు ఎలా గెలుస్తాడు? గెలవటానికి అవకాశాలు లేవు ఆయన. ఎందుకని? అచ్చెన్నాయుడు నియోజకవర్గాన్ని విడిచిపెట్టేసి 5 సంవత్సరాలు అయింది. అచ్చెన్నాయుడు నియోజకవర్గానికి చెప్పుకోవడానికి ఏమీ చేయలేదు. 40 ఏళ్ళైంది తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించి. వాళ్ళు ఆ పార్టీలోనే ఉన్నారు. ఎర్రన్నాయుడు కానీ, అచ్చెన్నాయుడు కానీ, ఎర్రన్నాయుడు కొడుకు రామ్మోహన్ నాయుడు కానీ ఈ జిల్లాలో శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం వరకు శాశ్వతంగా ఈ 40 ఏళ్లలో మేము ఇది చేసామని ఒక్కటైనా చెప్పమనండి. ఒక్కటంటే ఒక్కటే. సరే జిల్లా పక్కన. ఆయన ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీకి అధ్యక్షుడు. సో ఎర్రంనాయుడు కూడా ఇక్కడ ఒక ప్రతిష్ట, ఆయన మరణించిన కూడా ఉంది. రామ్మోహన్ నాయుడు కూడా యంగ్లో యూత్ లీడర్స్లో ఆయన ఒక ఫేమస్ ఇది ఉన్నాడు. సో వాళ్ళు అసలు గెలవరని మీరు ఎలా చెప్తారు? 5 సంవత్సరాలంటే వాళ్ళు ఏమో ప్రతిపక్షంలో కదా ఉన్నారు. నా మీద 3000 గెలిచాడు రామ్మోహన్ నాయుడు. ఇన్ని లక్షల ఓట్లలో తేడా 3100. ఎలా బలవంతుడు అనుకుంటున్నారు? మా టెక్కలు కూడా జస్ట్ 3500తో అచ్చెన్నాయుడు గెలిచాడు. ఎలా బలవంతుడు అనుకుంటున్నారు? మాకు వస్తే ఓడిపోతుంది. గెలుపు ఒక్కటైనా సరే గెలుపు అది సమవుజ్జీలో పోటీ నడుస్తూ ఉంది. వాళ్ళ రౌడీయిజం, గూండాయిజం, వాళ్ళు ప్రభుత్వ శాఖల్ని, వ్యవస్థల్ని వాళ్ళ చేతుల్లో పెట్టుకుని శాసించటం, ఎన్నికల్లో రిగ్గింగ్ చేయటం ద్వారా ఆ మాత్రమైనటువంటి ఒక 18 నుంచి 20 బూతుల్లో రిగ్గింగ్ చేయటం వాళ్ళకి అలవాటు. ఆ రిగ్గింగ్ వల్లే వాళ్ళ గెలుపు రహస్యం రిగ్గింగ్ ఆగితే వాళ్ళు ఓడిపోతారు. ఈసారి రిగ్గింగ్ జరగదు. దువ్వాడ శ్రీను కూడా రౌడీనే అంటారు కదా ఇక్కడ అంతా. మీరు అందుకే మిమ్మల్ని ప్రత్యర్థిగా పెట్టారంటారా? అంటే వాళ్ళకి సమవుజ్జీలు ఇద్దరు ఫైట్ చేసుకున్నా ఏం చేసినా అని. రౌడీయిజం అంటే ఏంటి? నేను ఎవరినైనా చంపానా? నా మీద ఏమైనా చంపినట్టు, లేకపోతే నేనేమైనా ఎవరినైనా కొట్టినట్టు నా మీద ఏమైనా కేసులు ఉన్నాయా? బాంబుల కేసులు ఉన్నాయి కదా, చాలా కేసులే ఉన్నాయి కదా. ఏది ఒక్క కేసు కూడా ఏది? అన్ని పోయినాయి. అధికారంలోకి వచ్చారు కదా, పోలే. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే మీరు చెప్పిన బాంబు కేసు పోయింది. నా మీద ఉన్నటువంటి 18 కేసులు పెట్టాడు అచ్చెన్నాయుడు, ఎర్రనాయుడు కలిపి. అందులో మర్డర్ కేసులు కూడా పెట్టారు. అవి పోయినాయి. వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే పోయినాయి కోర్టుల్లో. నేను అంటాను ఏంటంటే, నా మీద క్రిమినల్ కేసులు, మర్డర్ కేసులు పెట్టారు కదా, అందులో నేను ఎవరినైనా చంపినట్టు కానీ ఎవరినైనా కొట్టినట్టు కానీ కంప్లైంట్ ఉందా? లేదే. మీరు వెరిఫై చేయండి. కంప్లైంట్స్ అన్నీ పోలీసు వాళ్ళే వాళ్ళకి వాళ్ళే ఎఫ్ఐఆర్ రెడీ చేసుకొని పోలీసుల్లోనే ఒక అతను కంప్లైంట్ పెట్టుకొని నాతో పాటు 1600 మంది ప్రజల్ని అరెస్ట్ చేశారు. అదొక ఉద్యమానికి సంబంధించినటువంటి ఉద్యమం. మేము పెద్ద ఉద్యమం చేసాం ఒక 5 సంవత్సరాల పాటు. సుమారు 36 గ్రామాల తరఫున మత్స్యకారులు, రైతులు,
స్వదేశీ మత్స్యకారుల తరపున పెద్ద ఉద్యమం చేశాను. ఆ ఉద్యమంలో అచ్చెన్నాయుడు, ఎర్రన్నాయుడు ఇన్ ఫేవర్ ఆఫ్ ది పవర్ ప్లాంట్, మేము ఎగనిస్ట్ ది పవర్ ప్లాంట్. సో మా మీద తప్పుడు కేసులు పెట్టి మమ్మల్ని జైల్లో పెట్టారు. దాన్ని ఎలా అవుతాయి? కానీ అచ్చెన్నాయుడు ఏం చేశాడు? ముగ్గురిని చంపాడు, సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసిన వాళ్ళని. సొంత తమ్ముడు. కానీ చంపాడు కానీ ఎక్కడ అరెస్ట్ కావటాలు లేకపోతే ఇంకొకటి జరగలేదు కదా. ఈ చరిత్ర నేను చెప్తున్నటువంటిది 96కు ముందు. అప్పుడు ఆన్లైన్ లేదు, కంప్యూటర్స్ లేవు, టెక్నాలజీ లేదు, ఓన్లీ ప్రింట్ మీడియాకి వార్త తెలియడానికి 2 days పడుతుంది. వాళ్ళ సొంత అన్నదమ్ముడినే పొడిచి చంపారు అర్ధరాత్రి. ఇది మాకు తెలుసు, మీడియాకి తెలియకపోవచ్చు, మా ప్రజలకు తెలుసు. ఇది వాళ్ళ చరిత్ర. అచ్చెన్నాయుడు తన సొంత అన్నదమ్ముడు భుజంగరావు ఎలియాస్ బుజ్జి ఎన్నికల్లో అడ్డంగా వస్తున్నాడని చంపాడు. ఎర్రన్నాయుడు, అచ్చెన్నాయుడు కలిపి చంపారు. ఇది మీరు వెళ్ళి నిమ్మాడలో అడిగినా, వాళ్ళ సొంత ఊర్లో పరిసర ప్రాంతాల్లో ఎవరిని అడిగినా చెప్తారు. ఇది ఎప్పుడు 96. అప్పటికి ఇవన్నీ లేవు మీరు అడిగినట్టుగా. ఇప్పుడున్నంత మీడియా వెసులుబాటు అప్పుడు. కానీ అంత నేర చరిత్ర ఉన్న వాళ్ళని ఎన్నుకుంటూనే వచ్చారు కదా. వాళ్ళ కేంద్ర మంత్రులు అయ్యారు, సేమ్ టైం పార్టీ అధ్యక్షులు కూడా అయ్యారు. కదమ్మా, మాది కాంగ్రెస్ పార్టీ, మేము కాంగ్రెస్లో ఉండేవాళ్ళం. కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలంగా ఓడిపోతూ వచ్చింది తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత. వాళ్ళు సుదీర్ఘకాలం రాజకీయాల్లో అధికారంలో ఉన్నారు. అధికారంలో ఉండడాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని వ్యవస్థలు 4 కంట్రోల్లో పెట్టుకున్నారు. వ్యవస్థలు 4 కంట్రోల్లో పెట్టుకుని రౌడీజం, గూండాయిజం ద్వారా ఆ గెలుపు వాళ్ళు సాధించారే తప్ప వాళ్ళది నిజాయితీ అని గెలుపు కాదు. ఎందుకు ఈసారి చెప్తున్నాను, ఈసారి రిగ్గింగ్ జరగదు, గెలుపు మాదే. జరగకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు తీసుకున్నారు? లేదు, ఎలక్షన్ కమిషన్ ఎలక్షన్ కమిషన్ చర్యలు తీసుకుంటుంది అంతే. మేము ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్స్ పెట్టాం, ఫలానా బూతుల్లో వాళ్ళు రిక్ చేస్తారు, వీడియో కెమెరాస్ పెట్టండి. అచ్చెన్నాయుడు రౌడీజం చేస్తాడు, చుట్టూ మొబైల్ కెమెరాస్ పెట్టండి. ఆయా బూతుల దగ్గర మేము స్ట్రాంగ్గా ఉంటాం, గట్టిగా ఏజెంట్లను పెట్టుకుంటాం, స్ట్రాంగ్గా ఈసారి పనిచేస్తాం. అంటే చంద్రబాబు నాయుడు, ఇక్కడ అచ్చెన్నాయుడు వాళ్ళు, ఎర్రంనాయుడు వాళ్ళు కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, ఒకే టైప్ ఆఫ్ ఓట్ ఎలక్షనీరింగ్ చేస్తున్నారంటున్నారా? అంటే అక్కడ కుప్పంలోనేమో అటు తమిళనాడు, కర్ణాటక నుంచి వస్తారు, ఇక్కడేమో మీకు ఒరిస్సా నుంచి ఏమన్నా వస్తారా? ఒరిస్సా నుంచి దొంగ ఓట్లు ఎక్కువ ఉంటాయి. దొంగ ఓట్లు ఈసారి వాటర్ లిస్ట్ మీద కూడా చాలా గట్టిగా పట్టుబట్టాం. వాటర్ లిస్ట్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి ప్రతి వాటర్ మీద కూడా మేము వర్క్ చేసాం. దొంగ ఓట్లను ఎక్కువగా పెట్టుకుంటారు, ఇంపర్సనేషన్ ఎక్కువగా చేస్తారు. పూర్వం బ్యాలెట్ పేపర్ ఉండేటప్పుడు స్టాంపింగ్ జరిగేది, ఇప్పుడు ఈవీఎంలు వచ్చాయి కాబట్టి ఏజెంట్లను బయటికి తోలేసి మా ఏజెంట్లను ఉండనివ్వకుండా చేసి కొట్టేసి వాళ్ళే బూత్ క్యాప్చర్ చేస్తారు. సో ఇలాంటి రౌడీజం 18 నుంచి 20 బూతుల్లో జరుగుతుంది. అది వాళ్ళ బలం. ఆ రహస్యం తెలియక చాలామంది వాళ్ళ బలవంతులు అనుకుంటారు. బలవంతులు అయితే మా మీద 30,000, 20,000, 25,000తోనే గెలవాలి. 2,000, 3,000 ఏంటి? అది జస్ట్ మార్జిన్ ఎందుకు వస్తుంది? కేవలం వాళ్ళు కొన్ని బూతుల్లో రిగ్గింగ్ చేయటం వల్ల. ఈసారి నా ప్రాణాలనే పణంగా పెడతాను. ఒకటి, నేనే పోవాలి, నేను పోతే రిగ్గింగ్ జరగాలి. రిగ్గింగ్ జరిగితే మాత్రం నా ప్రాణాలను అడ్డం పెడతాను సార్. ఏంటి అసలు మీకు మీ ఇద్దరి మధ్య ఇంత పగేంటి ఆ కుటుంబానికి? మీకు ఎర్రంనాయుడు మీద మంచిగానే అందరూ నేరస్తుడు, దొంగ, దుర్మార్గుడు, ద్రోహి. ఎర్రన్నాయుడు మంచివాడు. ఎర్రన్నాయుడు మంచివాడు అని మీకు ఎవరు చెప్పారు? మీ దృష్టిలో మంచివాడు. హైదరాబాద్ గేట్ మీకు తెలియకపోవచ్చు, మా ప్రాంతానికి తెలుసు కదా. ఎర్రన్నాయుడు ద్రోహి, దొంగ. 2 ఎకరాల భూమి, 2 ఎకరాల భూమి నుంచి సింగపూర్లో స్టార్ హోటల్స్ ఎలా వచ్చినాయి? వీళ్ళకి 200 కోట్ల రూపాయలు ఢిల్లీలోను, విశాఖపట్నంలోను, రాజమండ్రిలోను, హైదరాబాద్లోను బంగారం షాపులకు అప్పులు ఎలా ఇస్తున్నారు? ఎక్కడి నుంచి సంపాదించారు? 2 ఎకరాల మీద సంపాదించాడు ఎర్రన్నాయుడు. ఆయన రాజకీయ జీవితం ప్రారంభమైనప్పటికీ ఆయనకి ఏముంది? ఇప్పుడు ఎలా వచ్చే వాళ్ళ ఆస్తులు? మేము కూడా 24 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాను. ఆయన చనిపోయే వరకు గవర్నమెంట్ క్వార్టర్స్ లో, ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఉంటారులేండి. ఉంటారు, ఉంటే తప్పే ఉంది. మరి సింగపూర్లో హోటల్ ఎలా వచ్చింది? పావుల వడ్డీకి రుణాలు ఇవ్వడం ఎవరు ప్రారంభించారు? బంగారం షాపులకి. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చే వాళ్ళకి ఆస్తులన్నీ, అంతస్తులన్నీ? పుట్టుకతో జమీందారుల, పుట్టుకతో ఆస్తి పరుల. మరి మేము ఆ రోజు 24 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నాం, ఇప్పుడు అలాగే ఉన్నాం. చేస్తే వ్యాపారాలు చేసాం, ఎక్కడ రూపాయి అవినీతి చేయలేదు, ఎక్కడ అక్రమాలు కానీ భూ కబ్జా కానీ చేయలేదు. నేను ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను, రూలింగ్లో ఉన్నాను. చెప్పమనండి, టెక్కల్లో కెమెరా పట్టుకుని వెళ్ళండి. ఎక్కడైనా దువ్వాడ శ్రీనివాసరావు రూపాయలు లంచం తీసుకున్నాడా, ఎక్కడైనా కబ్జా చేశాడా, అధికార దుర్వినియోగం చేశాడా? అడగండి, మీరు అడిగితే చెప్తారు ప్రజలు. మీరే ఒక సందర్భంలో మన మూలాలన్నిటి మీద, ఆర్థిక మూలాలన్నిటి మీద దెబ్బ కొట్టారు అన్నారు. మరి ఇప్పుడు బాగానే నిలబడి ఉన్నారు కదా? ఉన్నాం, ఉన్నదంతా ఉన్నాం. మూలాలను కొట్టారు. మూలాలను కొట్టకపోయింటే నా ఆస్తులు, నా వ్యాపారాలు, నా స్థాయి చాలా పెద్దది. ప్రపంచంలోనే ఐకాన్ బ్రౌన్ అనే గ్రానైట్
కలర్కి నేను ఓనర్ని. ఆ కలర్ సప్లై చేయగలిగే పరిస్థితి నా ఒక్కడ దగ్గరే ఉంది. ఐకాన్ బ్రౌన్ అనేటటువంటి గ్రానైట్ మినరల్ నేనే సప్లై చేసేవాడిని. ఆ స్థాయి వ్యాపారం నాది. ఆ మైన్ పోయింది. శ్రీకాకుళంలో ఉన్న మైన్స్ క్యాన్సిల్ చేశారు. నా ఆస్తుల మీద దాడులు చేశారు. అవన్నీ అనుభవించి చాలా కష్టాలతో ఎదుర్కొంటా ఇంకా ఇలా నిలబడుతూ ఉన్నాం. కానీ మా సంపాదనలో మాకున్న ఆస్తులను మేము అలా నిలబెట్టుకుని ఉన్నామే తప్ప అక్రమ సంపాదన అన్నది నాకు ఉందని ఒక్కరి చేత మా ప్రాంతంలో మీరు తెలుసుకొని ఒక క్లిప్పింగ్ నాకు చెప్తే నాకు వినాలని ఉంది. కానీ వాళ్ళ సంగతి కూడా చెప్తారు. వాళ్ళ గురించి కూడా అడగండి. వాళ్ళ స్థాయి ఏంటో, వాళ్ళు ఈ రాజు ఏ స్థాయికి ఎలా వచ్చారో సామాన్యుడిని అడిగితే సామాన్యుడే చెప్తాడు. మేమేం చెప్పక్కర్లా. సామాన్యులే చెప్తున్నారు శ్రీను రౌడీ అని కొంతమంది. ఎందుకు చెప్పట్లేదు? బోల్డ్ మంది చెప్తున్నారు. మాట్లాడతా ఈవెన్ టీవీలో కెమెరాల ముందు కూడా మాట్లాడడానికి భయపడుతున్నారు శ్రీను గురించి. అచ్చెన్నాయుడిని, మమ్మల్ని ఎంతో మందిని హత్య చేసిన అచ్చెన్నాయుడు మమ్మల్ని కూడా హత్య చేస్తాడు. హత్య చేయటానికి ప్రయత్నించేటటువంటి అచ్చెన్నాయుడిని ఎదుర్కోవాలంటే మీరు పదే పదే చెప్తున్నారు ఆయన హత్యలు చేస్తారు, హంతకుడు అంటే. అవినీతిపరుడు, వాళ్ళ మీద ఏమి ద్రోహి. నేను చెప్పాను కదా, ముగ్గురు వాళ్ళు ఎక్కడ ఇంతవరకు బయటపడలేదు కదా. నేను చెప్తున్నవన్నీ 96కు ముందు. వాళ్ళు 83లో రాజకీయాల్లోకి వచ్చారు. రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 89లో పోటీ చేశారు, 94లో చేశారు, 96లో చేశారు. 96లోగా జరిగిన వాళ్ళ నేర చరిత్ర గురించి నేను చెప్తున్నాను. 96 తర్వాత సెటిల్ అయ్యారు. అంటే మారిపోయారా? తగ్గించారు. ఆ వ్యవస్థలు, ఆ రిగ్గింగ్ అనేటటువంటిది, ఆ స్థాయి తగ్గింది. ఇంకా 20 బూతులు అవుతున్నాయి. అప్పుడు 48 బూతుల్లో రిగ్గింగ్ ఉండేది. 48 బూతుల్లో కూడా రౌడీజం చేసేవారు హత్య రాజకీయాలతో. అవన్నీ పోయి ప్రజాస్వామ్యం ఇప్పుడు మారింది. ఈవీఎంలు వచ్చాయి, ప్రజలకు చైతన్యం వచ్చింది, కమ్యూనికేషన్ పెరిగింది. పూర్వంలా చేయడానికి అవ్వదు. కాబట్టి ఇప్పుడు నేను కూడా చెప్తున్నానంటే వాళ్ళు రిగ్గింగ్ చేయలేరని చెప్తున్నానంటే నేను బలవంతుడు నేను చెప్పట్లా. మీడియాని బలవంతంగా తీసుకోవటం వల్ల మేము రిగ్గింగ్ అంటే అధికారంలో ఉన్నారనా? అది కాదు. అక్కడ మీడియా ఎలక్షన్ కమిషన్ మేము కోరుతున్నాం, లైవ్ కెమెరాస్ పెట్టండి, వీడియో కెమెరాస్, వెబ్ క్యామ్స్ పెట్టండి, అతని చుట్టూ కూడా మొబైల్ క్యామ్స్ పెట్టండి అని అంటున్నాం. దానివల్ల కొంత నిరోధించగలుగుతాం, వాళ్ళు చేసిన దౌర్జన్యం నిరోధించగలుగుతాం. అచ్చెన్నాయుడు ఈ మధ్య కూడా మాట్లాడతా దువ్వాడ శ్రీను వాడేవాడు నేను ఓడిచ్చేస్తాను రమ్మనండి నా కొడుకు. మొత్తం పోవడమే. తర్వాత ఆల్మోస్ట్ మీరు పార్టీ ఓడిపోతున్నారు, 150 సీట్స్ వాళ్ళకి వస్తున్నాయని చెప్తున్నారు. నా కొడుకు రమ్మనండి, నన్ను ఓడించమనండి దమ్ముంటే. 5 సంవత్సరాలు టెక్కల్లో ఎక్కడ కూడా కనబడినట్టుంటాడు. అసలు ఏం మాటలు, ఏ ధైర్యంతో నామినేషన్ వేయగలడు? ప్రజలకు మోసం చేసినవాడు, చెప్పుకోవటానికి శాశ్వతమైన ఒక్క పని కూడా ఎమ్మెల్యేగా మంత్రిగా చేయనివాడు, కార్మిక శాఖ మంత్రిగా ఉండి ఇక్కడ ఉన్నటువంటి పరిశ్రమల్ని మూసేసినవాడు, కనీసం చెప్పుకోవడానికి నేను ఈ పని చేశానని చెప్పుకోవడానికి లేనటువంటి వాడు. మేము ఎన్నో చేసాం. సుమారు 7,000 కోట్ల రూపాయలు ఓడిపోయి కూడా ఈ నియోజకవర్గంలో అభివృద్ధి చేసాం. 60 సంవత్సరాల నాటి కళ భావనపాడు పోర్టు, ఆ పోర్టు నిర్మాణాన్ని మూలపేట పోర్టు నిర్మాణం పేరుతో ఈరోజు పోర్టు నిర్మాణం జరుగుతుంది. ఒకసారి వచ్చారు కాబట్టి అక్కడికి వెళ్ళి చూడండి. 4,361 కోట్ల రూపాయలు. దానికి అనుసంధానంగా కొన్ని పరిశ్రమలు వస్తున్నాయి. 50,000 ఉద్యోగాలను ఇక్కడ క్రియేట్ చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. 1,600 కోట్ల రూపాయలు ప్రతి గుమ్మానికి కూడా టెక్కల్ నియోజకవర్గానికి సంక్షేమాన్ని అందించారు. 900 కోట్ల రూపాయలతో సాగునీటి ప్రాజెక్ట్ నిర్మాణం. మొత్తంగా 7,000 కోట్ల రూపాయలు ఓడిపోయి మేము తీసుకొచ్చాం. దమ్ముంటే ఇదే కెమెరా అచ్చెన్నాయుడికి తీసుకెళ్ళి, ఓడిపోయి వాళ్ళు 7,000 కోట్లు తెచ్చారంట, 4,361 కోట్లంట, సంక్షేమం 1,600 కోట్లంట, ఆఫ్షోర్ రిజర్వాయర్ 900 కోట్లంట. మీ 40 ఏళ్ల చరిత్రలో టెక్కలకి ఏం చేశారో చెప్పమనండి, వినాలనుంది. ఆ దున్నపోత వాయిస్ నుంచి వినాలనుంది నాకు. ఏం చెప్తాడో వినాలనుంది, ఏం చేశాడో నాకు తెలుసుకోవాలనుంది ఆయన నోటి నుంచి. ఒక్కటి కూడా శాశ్వతమైన పని చేయాల. 5 సంవత్సరాల నుంచి ఎక్కడున్నాడో చెప్పమన్నాడు కనీసం. ఇప్పుడు నామినేషన్లు దగ్గర పడుతున్నాయి, ఎన్నికలు వచ్చాయి కాబట్టి ఇప్పుడు నేను ఈ మధ్య 5-6 సార్లు తిరుగుతున్నట్టుగా చూశాను. ఇంతకాలం ఎక్కడికి పోయినాడు? ప్రజలను విస్మరించాడు. అభివృద్ధి చేయనివాడు, ప్రజలను విస్మరించిన వాడికి నామినేషన్ వేసే అధికారం ఎక్కడుంటుంది? గెలిచే శక్తి ఎక్కడుంటుంది? ఒక్కటే మేము చెప్తున్నాం, ఇవన్నీ మేము ఏదో అహంకారంతో చెప్పట్లా, పనిచేసి చెప్తున్నాం. జగనన్న ఒక మాట చెప్తుంటారు, రాజన్న రాజ్యం రావాలి, రాజన్న పాలన తీసుకురావాలి. ఆ మాట కోరినందుకే చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ వాళ్ళు చేతులు కలిపి జైల్లో పెట్టి ఇబ్బందులు పెట్టారు. పాదయాత్ర చేసి ప్రజల సమస్యలన్నీ కళ్ళారా చూసి నవరత్నాలు పెట్టి, ఈ నవరత్నాలు అమలు చేయగలిగితే పేదవాడి ఆర్తనాదాలని నేను పరిష్కరించబడిన వాడిని అవుతానని నమ్మి అధికారంలోకి వచ్చిన తర్వాత చెడిపోయిన దారి తప్పిన వ్యవస్థల్ని మార్చి
ఎంపీడీఓ ఆఫీసులు, ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ పడిగాపులు కాస్తూ తిరుగుతూ ఎండనక వాననక డీలర్ దగ్గర కూడా క్యూలో నిల్చున్నటువంటి నాటి స్వాతంత్ర్యానంతర పరిస్థితులు 75 ఏళ్ల చరిత్రని తిరగరాస్తూ ప్రతి 2000 మందికి ఓ సచివాలయం, ఒక రైతు భరోసా కేంద్రం, ఒక ఆరోగ్య కేంద్రం పెట్టి ప్రతి 50 ఏళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి ప్రభుత్వ పథకాలన్నీ ప్రతి గడపకు చేర్చి రాజకీయాలకు అతీతంగా చేర్చి ఒక్క రూపాయి కూడా లంచం లేకుండా చేర్చి చెప్పమనండి. ఈ రాష్ట్రంలో 1,65,00,000 గృహాలు ఉన్నాయి. సుమారు 5 కోట్ల మంది ప్రజలు ఉన్నారు. 12,65,00,000 మంది లబ్ధిదారులు ఉన్నారు. ప్రభుత్వ ధనాన్ని ఒక్క రూపాయి కూడా ఎక్కడ అవినీతి లేకుండా రాజకీయాలకు అతీతంగా జగన్ అన్న ఒకటి అంటారు, నేను ప్రభుత్వ పథకం నన్ను ఎవరు అడగక్కర్లా, మీ అర్హతలను బట్టి మీ ఇంటికే పంపిస్తాను. ఆ ఇంటికి పంపించేటప్పుడు ఆ ప్రభుత్వ పథకాన్ని అందుకునేటటువంటి వ్యక్తి నన్ను విమర్శించాడా, నాకు ఓటేయలేదా అని కూడా నేను చూడను. అతనికి అర్హత ఉంటే చాలు పంపిస్తానని చెప్పి ప్రతి గడపకు కూడా ప్రభుత్వ పథకాన్ని పంపినటువంటి మొట్టమొదటి భారతదేశంలో ఉన్నటువంటి చరిత్ర సృష్టించినటువంటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంతేకాదు సుమారు 60,000 కోట్ల రూపాయలతో నాడు నేడు ద్వారా ప్రతి స్కూళ్ళని చూడండి. ఈ రాష్ట్రంలో మీరు స్కూల్కి వెళ్తారో చూడండి, కాంపౌండ్ వాల్స్, పెయింటింగ్స్, బోర్డ్స్, అక్కడ టాయిలెట్స్ గర్ల్స్కి బాయ్స్కి, స్కూల్ క్లాస్ రూమ్లోకి వెళ్తే గ్రానైట్ ఫ్లోరింగ్, బెంచీలు, టేబుల్, లైట్లు, ఫ్యాన్లు, గ్రీన్ బోర్డు. ప్రతి విద్యార్థికి కూడా జగనన్న విద్యా కానుక, స్కూల్ బ్యాగ్ 6,000 రూపాయలు, టెక్స్ట్ బుక్స్, వర్క్ బుక్స్, నోట్ బుక్స్, బెల్ట్, టై, షూ, సాక్స్, 3 యూనిఫారాలు, కుట్టుకూళ్ళు. మానవతా హృదయం, సహృదయం. కుట్టుకూళ్ళు ఇవ్వాలన్నటువంటి ఆలోచన ఎందుకు? కుట్టుకూళ్ళు కూడా ఇచ్చి స్కూళ్ళన్నీ అధునాతనంగా మార్చి ఈరోజు ఇంగ్లీష్ తెలుగు మీడియంలో కూడా విద్యను నేర్పించే విధంగా తారస్థాయికి తీసుకెళ్ళాడు విద్యని. ఈరోజు ఇంకో విషయం కూడా చెప్పాలి. ఈరోజు స్వాతంత్ర్యం వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలు, అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ప్రతి గ్రామంలో కూడా బెడ్ రిడెన్ అయిన పేషెంట్ దగ్గరికి డాక్టరే వెళ్ళాలి అన్న ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ని తెచ్చిన మొట్టమొదటి ముఖ్యమంత్రి. ఆరోగ్యశ్రీని రాజశేఖర రెడ్డి గారు తెస్తే ఆరోగ్యశ్రీలో 1600 రోగాలు రాజశేఖర రెడ్డి గారు పెడితే చంద్రబాబు నాయుడు వచ్చి 650 రోగాలను తీసేస్తే జగనన్న వచ్చి 3,224 రోగాలను పెట్టి 25 లక్షలకి లిమిట్ పెంచి రోగాన్ని నయం చేసి, నయమైన తర్వాత ఆ పేదవాడి దగ్గర, రోగి దగ్గర డబ్బులున్నాయో లేదో అని రోజుకు 250 రూపాయల చొప్పున వైఎస్ఆర్ ఆరోగ్య ఆసరా కూడా ఇచ్చినటువంటి సహృదయం. అందుకే విద్య, వైద్యం, వ్యవసాయం, రైతు భరోసా 13,500 రూపాయలు, చదివిస్తున్న ప్రతి తల్లికి 15,000 రూపాయలు అమ్మఒడి. ఈరోజు మీరు ఒక సామాన్యుడి దగ్గరికి వెళ్ళి అడగండి. సామాన్యుడి దగ్గరికి వెళ్తే ప్రజలందరూ ఎలా ఉన్నారంటే, నా కొడుకున్నాడు, నా అన్నున్నాడు, నా తమ్ముడున్నాడు, ఇన్ని పథకాలు నా ఇంటికే తెచ్చిస్తున్నాడు, నేను ఎవరికి అడగలేదు, నాకు లంచం ఇవ్వలేదు, వాలంటీర్ ద్వారా నాకు తెచ్చి అందిస్తున్నాడు. ఉదయం 5 గంటలకే వాలంటీర్ తలుపు కొట్టి పెన్షన్ అందిస్తాడు. అక్కడి నుంచి 550 రకాలైనటువంటి సేవల్ని సచివాలయాల ద్వారా అందించే చరిత్ర భారతదేశంలో ఎక్కడైనా ఉందంటారా? చూపించండి. ఈరోజు ఇతను చేసినటువంటి వాలంటీర్ సిస్టమ్, సచివాలయ వ్యవస్థని స్టాలిన్ అమలు చేస్తున్నారు, రేవంత్ రెడ్డి తెలంగాణలో అమలు చేస్తున్నారు. ఏమనుకుంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి? దేశంలోనే ఈరోజు స్కోచ్ అవార్డ్స్లో, స్కోచ్ సర్వేలో ఆయన బెస్ట్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా. సరే, ఇవన్నీ కూడా అప్రిషియేట్ చేయాల్సిన విషయాలు. ఎడ్యుకేషన్, హెల్త్కి సంబంధించి నో డౌట్ అది యాజ్ అ జర్నలిస్టులుగా మేము కూడా అభినందించాల్సిన విషయమే. ఎందుకంటే చాలా మార్పులు కనిపిస్తున్నాయి. రోడ్డు మీద వెళ్తున్నా కూడా స్కూల్స్లో కానీ పెద్దోళ్ళు కానీ చెప్తున్నారు అన్నీ. కానీ ఆయన డైరెక్ట్గా ప్రజలతో అనుసంధానం అవ్వడంతో, ఏదైతే బటన్ నొక్కి జనానికి డైరెక్ట్గా వాళ్ళ అకౌంట్స్లోకి వెళ్ళడం వలన కింద స్థాయి లీడర్లు కానీ లేకపోతే సర్పంచ్ స్థాయి లీడర్లు కానీ వాళ్ళందరిలో కూడా అసంతృప్తి ఉంది. అంటే తీసుకొచ్చి జనాన్ని ఎక్కడికన్నా ఇప్పుడు దీనికి తీసుకొచ్చి రేపు ఓటేయించడానికి కూడా అందరూ కలిసి రావట్లేదు. చాలా ప్రాంతాల్లో లీడర్స్ లేరు అని చెప్పి. లీడర్స్ ఇప్పుడు నేను ఉండేవాడిని. నేను 24 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాను. నేను ఎప్పుడు కూడా మా కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది ఉండేవాళ్ళం అంటే, నియోజకవర్గం అంతా కలిపి 300-400, 500 మంది క్యాడర్ ఉండేవాళ్ళం. ఈ క్యాడర్తోనే ఎన్నికలకు వెళ్ళేవాళ్ళం. ఈరోజు మా క్యాడర్ ఎలా ఉందో తెలుసునండి. వాలంటీర్ అనేవాడు ప్రతి 50 ఏళ్ళకి ఒకడు. వాళ్ళకున్న ఇంపార్టెన్స్ కూడా మీ ఎవరికి లేదంటున్నారు కదా. చూడండి చెప్తున్నా, వాలంటీర్ అనేవాడు ప్రతి 50 ఏళ్ళకి ఉంటాడు. 2 గృహసారథులు ఉంటారు, వార్డు మెంబర్ ఉంటారు, సర్పంచ్ ఉంటారు, ఎంపీటీసీ ఉంటారు, వైసీపీ లీడర్స్ ఉంటారు. ఒక ఇంటి మీద 15 నుంచి 20 మంది కార్యకర్తలు. ఈరోజు టెక్కల్ నియోజకవర్గంలో 6,800 మంది క్యాడర్. 500 నుంచి 6,800 మందికి పెరిగాం. వార్డు మెంబర్స్ అన్నీ మావే, ఎంపీటీసీలు మావే, జెడ్పీటీసీలు మావే, ఎంపీపీలు మావే, అన్నీ కలిపి
89%తో ఈరోజు మేము ఉన్నాం క్యాడర్తో. క్యాడరు ఎక్కడ కూడా మీకు చంద్రబాబు నాయుడు కాలంలో నీరు చెట్టు అని, లేదా గుర్రపు డెక్క అని పేర్లతోని, లేకపోతే ఇది షెడ్స్ అని పేరు పెడితే విపరీతంగా ఎంజీఎన్ఆర్ఎస్ నిధులు పనికాహార పథకాన్ని దోపిడీ చేసి తినేసినారు. చెప్పు గతి లేనోడు తెలుగుదేశం కార్యకర్త కారు కొన్నాడు, తినటానికి గతి లేనోడు బంగ్లా కట్టాడు. ఏది ఈ రాష్ట్రంలో ఎక్కడైనా వైసీపీ కార్యకర్త ₹1 లంచం తీసుకున్నాడని ఒక్కడిని చూపెడతారా మీరు? ఒక్కరిని చూపెడితే మీకు నేను దేనికైనా నేను సిద్ధం. లంచాలు లేవు. మీరు ప్రజలకు అడగండి, ఎన్ని వేల మందిని అడుగుతారో అడగండి. మీరు ఎవరికైనా ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు అధికారంలో ఉన్నప్పుడు జెడ్పీటీసీలో లేకపోతే లోకల్ బాడీస్ లో అన్నిట్లో ఏ పార్టీ అధికారంలో ఉంటే అది వచ్చేస్తుంది, అది కామన్ గానే జరుగుతుంది. ఎందుకు లేవు? ఇప్పుడు చెప్పండి. లోకల్ బాడీస్ అన్నిట్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీని, వైసీపీ అధికారంలో ఉంటే వైసీపీ కైవసం చేసుకుంటుంది. సో గెలవటం గురించి నేను మాట్లాడలా, అవినీతి గురించి మాట్లాడుతున్నాను. మా క్యాడర్ గురించి మీరు అన్నారు కదా, వాలంటీర్లే ప్రధానంగా ఇది వెళ్తున్నారు, ఎక్కడో క్యాడర్ అసంతృప్తిగా ఉన్నారు. వాళ్ళకున్న ఇంపార్టెన్స్ కూడా లేదు 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 క్యాడర్ చాలా సంతృప్తిగా ఉన్నారు. వాలంటీర్లు క్యాడరు కలిపి చేస్తున్నారు. అసలు మా క్యాడర్ బాగులేదని మీకెవరు చెప్పారు? చంద్రబాబు నాయుడు చెప్తున్నారా? ఏంటి అసలు నాకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ చెప్తున్నారా? ఎవరు మేము బ్రహ్మాండంగా ఉన్నాం. మా క్యాడర్ని మా స్ట్రెంగ్త్ చూస్తేనే చంద్రబాబు నాయుడు గుండె దడుస్తుంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకుంటున్నాడు. జగన్మోహన్ రెడ్డిని ఓడించలేము. 40 సంవత్సరాల అనుభవం నాది, 14 సంవత్సరాల ముఖ్యమంత్రిని. జగన్మోహన్ రెడ్డి గారు 50 సంవత్సరాల కుర్రాడు, ఓడించలేనని 78 సంవత్సరాలు పండు ముదుసలి ఈరోజు పవన్ కళ్యాణ్ ఒక ప్యాకేజీ గాడిని వెళ్ళి కాళ్ళు పట్టుకుంటున్నాడంటే చంద్రబాబు నాయుడు స్టేట్మెంట్ అయినకు అర్థం ఏంటి? చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్కి ఒక కుక్కలాంటోడు అని తిట్టాడు. మోదీని దేశ బహిష్కరణ చేయాలన్నాడు. పెళ్ళాన్నే చూడలేని వాడు దేశాన్ని ఏం చూస్తాడన్నాడు. మోదీకి చంద్రబాబు నాయుడు తిట్టినంతగా ఈ దేశంలో ఎవరూ తిట్లా. అలాంటి చంద్రబాబు నాయుడు ఈరోజు మోదీ కాళ్ళకు పట్టుకోవడం కోసం ఢిల్లీలో కాపలా కాస్తున్నాడు. కుక్క అని తిట్టినటువంటి పవన్ కళ్యాణ్ని కాళ్ళు పట్టుకుని బట్టలు ఉతుకుతున్నాడు. పవన్ కళ్యాణ్ కూడా చంద్రబాబు నాయుడికి తిట్టాడు, ఘోరంగా తిట్టాడు. జిల్లాకి 1000 కోట్ల రూపాయలకు లోకేష్ సంపాదిస్తున్నాడు. నేను ఈస్ట్ గోదావరిలో 15 సీట్లు గెలిపించడానికి ప్రయత్నిస్తే నా అమ్మనే తిడతారా చంద్రబాబు నాయుడు, నీ అంతు చూస్తానన్నాడు పవన్ కళ్యాణ్. నా కోపం ఎక్కువ, కోపం వస్తుంది, ఆవేశం. ఏమైంది నీ ఆవేశం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు బూట్ పాలిష్ చేస్తున్నారు. ఇలాంటి పందులన్నీ ఒకటవుతున్నాయి. ఈ ఒకటవడంలో అర్థం ఏంటి చెప్పండి? నేను ఒక్కడిగా వెళ్తే, విడిగా వెళ్తే, నేను జనసేన అనే పార్టీతో పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డిని ఓడించలేను ఆయన స్టేట్మెంట్ ఇచ్చాడు పవన్ కళ్యాణ్. నేను ఒక్కడిని పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీగా జగన్మోహన్ రెడ్డిని ఓడించలేను అని ఎవరు చెప్పారు? వాళ్ళే చెప్పారు, మేమల్లా. వాళ్ళిద్దరు కలిస్తే ఓడించగలమన్నారు, లెక్కలు వేశారు. అయినా ఓడించలేమని తేలిన తర్వాత ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీ వెళ్ళి కాళ్ళు పట్టుకున్నారు. ఆ కాళ్ళు పట్టుకుని వచ్చిన తర్వాత గ్రాఫ్ మరొక 2.9 అంత తగ్గిపోయిందట. రీసెంట్గా 2 డేస్ నుంచి నేను వింటున్నాను. ముస్లిం మైనారిటీస్, క్రిస్టియన్ మైనారిటీస్, మతపరమైనటువంటి ఇబ్బందులు ఉండేటటువంటి ఓటింగ్ సిస్టమ్ అంతా బ్లాస్ట్. ముగ్గురు కలిసినా ఓడించలేమురా బాబు అని ఈ రోజుకి టికెట్లు డిసైడ్ చేయలేక పిచ్చెక్కి చేస్తున్నారు. మా టికెట్లు త్వరలో అనౌన్స్మెంట్ అవుతాయి. 2, మేము రేపు ఎన్నికలు జరిగినా రెడీగా ఉన్నాం, సిద్ధం, వీఆర్ రెడీ, సిద్ధం 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 అని రాష్ట్రం మొత్తం కూడా. మీ డైలాగ్ కూడా బట్టలు ఓడ తీసుకొడతానని, పవన్ కళ్యాణ్ డైలాగ్ కూడా అదే, ఇటు ఎర్రంనాయుడు డైలాగ్ కూడా అదే. అందరూ ఎందుకు ఎవరు బట్టలు ఓడ తీసి ఎవరు కొట్టుకోబోతున్నారు? ఈ రాష్ట్రంలో చూడండి, నేను ఎంఏ ఇంగ్లీష్ చదివి బిఎల్ చేశాను. భాష ఎలా మాట్లాడాలి, గౌరవంగా ఎలా మాట్లాడాలి, ఎలా గౌరవించి మాట్లాడాలి అన్నది నాకు తెలియంది కాదు. కానీ రాష్ట్రంలో దుర్భాషలకి శ్రీకారం చుట్టింది పవన్ కళ్యాణ్. పంచలోడు కొట్టుతాను అన్న దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు. వాడు ఒక ప్యాకేజీ గాడు, ఆ టైంలీ వస్తాడు పోతాడు. పోయే ప్యాకేజీ గతంలో మీకు చాలా నచ్చాడు కదా, కలిసి పోటీ చేశారు కదా. వాడికి నాకు ఎప్పుడు పడదు. 2009లో మీరు టీఆర్పీ నుంచి పోటీ చేశారు. టీఆర్పీలో నేను పోటీ చేశానమ్మా. నేను చిరంజీవి గారి పిలుపు మేరకు వెళ్ళాను. చిరంజీవి గారికి నేను ఎప్పుడు కామెంట్ చేయను. హీఈస్ నైస్ జెంటిల్మెన్. చిరంజీవి గారు లాంటి వ్యక్తికి చాలా అరుదుగా ఉంటారు. నేను ఆయనకి ఏమీ అన్నాను. చిరంజీవి గారిని నాశనం చేసింది 3: అల్లు అరవింద్, పవన్ కళ్యాణ్, నాగేంద్రబాబు. చిరంజీవి గారు పీఆర్పీని తీసుకెళ్లి కాంగ్రెస్లో కలిపి చాలా మంచి పని చేశాడు, హాయిగా ఉన్నాడు. లేకపోతే వీళ్ళు 3 ఆయనకి భ్రష్టు పట్టించేసి ఉండేవారు. ఆ రోజు యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కూడా కలెక్షన్ కింగ్.
నాగబాబు కలెక్షన్ కింగ్, అరవింద్ కలెక్షన్ కింగ్. ఆ టైంలో నేను ఆ పార్టీలో పోటీ చేశాను. నన్ను కూడా డిమాండ్ చేస్తే మీకు డబ్బులు ఇచ్చేది ఏంటి? నేను పాదయాత్ర చేసుకున్నాను కాన్స్టిట్యున్సీలో, నేను ఇండిపెండెంట్గా పోటీ చేసుకుంటానని వచ్చేసి నామినేషన్ ఇండిపెండెంట్గా రెడీ చేస్తుంటే చిరంజీవి గారిని టికెట్ అనౌన్స్ చేశారు. వాళ్ళు టికెట్ ఇస్తారని నాకు తెలియదు. చిరంజీవి గారు లేదు, శ్రీనివాస్కి టికెట్ ఇవ్వాలని అనౌన్స్ చేశారు. చిరంజీవి గారిలో ఎథిక్స్ ఉన్నాయి. వీళ్ళెవరు? చిరంజీవి గారు అనే మహావృక్షంలో బ్రాంచ్ గైడ్లు, లీఫ్ గైడ్లు. చిరంజీవి గారికే మద్దతు రాలేదు, చిరంజీవి గారికే అభిమానులు లోట్లేయలేదు. పవన్ కళ్యాణ్కి ఎందుకు వేస్తారని మీరు అనుకుంటున్నారు? ఎవరి పవన్ కళ్యాణ్? పవన్ కళ్యాణ్కి ఇండివిజువల్గా ఏముంది చిరంజీవి గారి కెపాసిటీ తప్ప? ఆ పవన్ కళ్యాణ్తో నాకు చాలా విభేదాలు. ప్రజల సాక్షిగా ఇద్దరం తిట్టుకున్నాం ఇదే టెక్కల్లో. రాజకీయాలకు పనికిరాడు, మత్తుమంది తీసుకుంటాడు, ఓపీఎం గాడు. చరస్ ఓపీఎం తీసుకొని నిమిషానికి ఒక నిమిషం వాడికి స్థిరంగా ఉండమనండి. పవన్ కళ్యాణ్కి స్థిరంగా నిలబడమనండి. 5 నిమిషాలు. నటుడు కదా, నిలబడలేడు. మతి స్థిమితం మొన్న సభ తర్వాత చాలా స్థిమితంగా మాట్లాడాడు. ఏం మాట్లాడాడు? స్థిమితంగా మతి స్థిమితం కోల్పోతాడు. కోల్పోయి చెప్పు చూపెడతాడు మంత్రులకి. అరే చెప్పు నీ దగ్గరే ఉందా? మేము తీసాం జతలు చెప్పులు. చేతికి అందినంత దగ్గరకు వస్తే కొట్టేస్తాడు. ఏ సినిమా అనుకున్నావు? కొడతావు నువ్వు? నా కొడక చేతికి అంది స్థితికి వస్తే మేము కొడతాం. కొడితే నువ్వు కాయగలవా? సినిమా కాదు, నువ్వు కొడితే కింద పడిపోతాడు. డైరెక్టర్ చెప్పాడు అడిగి పడిపోమని. నువ్వు కొట్టడం వల్ల పడిపోలా. సినిమా షార్ట్ అది నిజం అనుకుని భ్రమల్లో ఉండే ప్యాకేజీ గడాడు. చేతికి అందినంత స్థాయికి వస్తే కొట్టేస్తాడట. జగన్ నీ స్థాయి ఈడు బ్రతుకెంత? ఎవడీడు? జగన్ గేట్ కీపర్ తాలూకా చెప్పు ధూళికి పనికొస్తాడా పవన్ కళ్యాణ్? జగన్మోహన్ రెడ్డి ఇక్కడ అది హస్తిమ శిఖరం. హస్తిమ శిఖరం ఎక్కడ? ఈడెవడెక్కడ? ఈడు బ్రతికెంత? వాడి భాష ఏంటి? అందుకే నేను అలా మాట్లాడుతున్నాను. అచ్చెన్నాయుడు గురించి కూడా ఎందుకు మాట్లాడుతున్నాను? గవర్నర్ గంగిరెద్దు అన్నాడు. వీడొక మంత్రి. గవర్నర్ అనే రాజ్యాంగబద్ధమైన హోదా కలిగినటువంటి పదవికి గంగిరెద్దు అంటావా? నిన్ను చూసి 7th క్లాస్ పిల్లలు ఏమనుకుంటారు? గవర్నర్కి మంత్రి గారు తిట్టారు, మేము గవర్నర్ని తిడతాం, జడ్జిని తిడతాం, రాష్ట్రపతిని తిడతాం అని 7th క్లాస్ కుర్రోడికి అర్థమైతే వ్యవస్థలు ఎడిపోతున్నాయి. అది ఖండించడానికే నువ్వు గవర్నర్ని గంగిరెద్దు అన్నావు కాబట్టి అచ్చెన్నాయుడు దున్నపోతూ అన్నాను, నేను ఆంబోతుగాడు అన్నాను. అచ్చెన్నాయుడు ఏ రోజైతే గవర్నర్కి అలాగన్నందుకు క్షమించండి అంటాడో నేను తిట్టడం మానేస్తాను. అంతేకాదు, ఒక ఎస్పీని యూస్లెస్ ఫెలో అన్నాడు, ఒక ఎస్సీ మహిళకి గుండె మీద తన్నాడు ఇదే టెక్కల్లో. ఏదో పని కోసం వచ్చింది అమ్మాయి, వస్తే ఇలా గుండె మీద చెప్పించుకుంటాడు. వేధవా? దానికి ఎవిడెన్స్ ఉన్నాయి, న్యూస్ ఉంది. అది మీరు అన్ని పేపర్లో కూడా, అన్ని ఛానల్స్లో కూడా వచ్చింది. అలాంటి లఫూట్ గాడు వాడు. అలాంటి ప్రవర్తనతో ప్రజల మధ్య రౌడీజం, గూండాయిజంతో వాళ్ళు ఎన్నికలు చేసేవారు. మేము అలా రౌడీజానికి, గూండాయిజానికి పోం, ప్రజాస్వామ్యబద్ధంగా పోతాం. మేము ఈరోజు అధికారంలో ఉన్నాం. వ్యవస్థలను ఆళ్లాగే కంట్రోల్ తీసుకోవాల్సిన అనుకుంటే మాకు అవసరం లేదు. వ్యవస్థలుగానే పనిచేయాలి. వ్యవస్థలు వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడు అన్నీ వాళ్ళే గెలిచారు. వ్యవస్థలు వాళ్ళ చేతి నుంచి దూరంగా వెళ్ళి స్వతంత్రంగా పనిచేస్తున్నప్పుడు 136 పంచాయతీల్లో మేమే, 119 సర్పంచులు, 78 ఎంపీటీసీల్లో 74 మేమే, 4 ఎంపీపీలు, జడ్పీటీసీలు మావే. అంటే వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉంటే అచ్చెన్నాయుడు లీడర్. వ్యవస్థలు వాళ్ళ చేతులు, మరి మేము మేము వ్యవస్థల్ని స్వతంత్ర. అలాగే మీరు అనుకుంటే రాష్ట్రం మొత్తం కూడా 90%తో గెలిచాం. ఆల్ మున్సిపాలిటీస్ గెలిచాం, ఆల్ ఎంపీటీసీలు గెలిచాం, సర్పంచులు గెలిచాం, కార్పొరేషన్లు గెలిచాం. ఎక్కడ గెలవలేదు. అన్నీ 90%తో. ఏం ఎలక్షన్ కమిషన్ చూస్తూ ఊరుకుంటుంది అనుకుంటున్నారా? వ్యవస్థలు మేము తీసుకుంటే వ్యవస్థల్ని తీసుకుని వాళ్ళు చేశారు. వ్యవస్థలను స్వతంత్రంగా పనిచేసేటట్టు మేము సహకరించాం. ఇక్కడ ఒక విషయం, ఇప్పుడు పిఆర్పిని కాంగ్రెస్ లో కలిపేశారు చిరంజీవి గారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నాకు అంత శక్తి లేదు అని చెప్పేసి టీడీపీతో పొత్తు పెట్టుకున్నారు. అట్ ద సేమ్ టైం బీజేపీ కూడా ఇప్పుడు ఎంపీగా కూడా పోటీ చేయబోతున్నారు. బీజేపీ నుంచి ఆయనకి మంత్రి పదవి ఇస్తారని కూడా టాక్స్. మీకు వార్త చెప్తాను చూడండి. పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడు ఎన్ని సీట్లు అయితే ఇస్తాడో పార్లమెంటు, అసెంబ్లీ మొత్తం పోతారు. రాసుకోండి, డేటు టైము రాసుకోండి. ఇప్పుడు చెప్తున్నా 7/20, 35 రోజుల తర్వాత మీరు చూస్తారు. పవన్ కళ్యాణ్తో సహా మళ్ళీ మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తారు. పవన్ కళ్యాణ్తో సహా ఇచ్చిన 24 సీట్లు ఓడిపోతారు, ఎంపీలు ఓడిపోతారు. బీజేపీకి ఇచ్చిన సీట్లు కూడా ఓడిపోతారు. 24 లేవుగా బీజేపీకి. అంతే, ప్యాకేజీ కూడా దేనికైనా ఒప్పుకుంటాడండి. అది 24 ఏంటి, 20 ఏంటి, అసలు ఏది ఇవ్వమన్నా రెడీ. పవన్ కళ్యాణ్ ప్యాకేజ్, వాడికి సీట్లు ఇవ్వమని ఇప్పుడు చంద్రబాబు నాయుడు అని అనుకుంటే రెడీ. నిన్ను ఓడిస్తా, నీ అంతు చూస్తా,
రాష్ట్రంలో నీకు అడ్రస్ లేకుండా చేస్తానని చంద్రబాబు నాయుడుకి తిట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? జిల్లాకి 1000 కోట్లు తిన్నాడు లోకేష్ గారు, లోకేష్ అంత చూస్తానని తిట్టింది ఎవరు? పవన్ కళ్యాణ్ కాదా? పవన్ కళ్యాణ్ దత్తపుత్రుడు మోదీ కన్నా తిట్టింది ఎవరు? లోకేష్ కాదా? పవన్ కళ్యాణ్ కుక్కలాంటి వాడని తిట్టింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా? మరి వీళ్ళు ఎందుకు కలిశారు? ప్యాకేజ్ కాదా? ఏ రహస్యం ఉందంట? నిజంగా పవన్ కళ్యాణ్కి దమ్ముంటే పార్టీ ఎందుకు పెట్టావు? పార్టీ పెట్టినాడు పోటీ ఎందుకు చేయు? పోటీ చేసే శక్తి లేక మరి తిట్టినవాడు కాళ్ళే ఎందుకు పడుతున్నావు? ఎన్డీఏలో భాగస్వామిని అంటావు. ఎన్డీఏ పర్మిషన్ ఉందో లేదో తెలియదు, జైలు దగ్గర వచ్చి జనసేన ఆ రోజు పీఆర్పీని తీసుకెళ్ళి కాంగ్రెస్లో కలిపారు, జనసేన తీసుకొచ్చి తెలుగుదేశంలో కలిపాడు. ఇప్పుడు తెలుగుదేశంలోనే బీజేపీ గంగ చంద్రముగ్గా మారినట్టు పవన్ కళ్యాణ్ అలాగ స్లోగా తెలుగుదేశం కార్యకర్తగా మారిపోయాడు. అలాంటి ఎథిక్స్ లేని వాళ్ళు జగన్మోహన్ రెడ్డి కాళ్ళ దూలికి పనికొస్తారు. వాళ్ళ గురించి ఏం డిస్కషన్ మేడం? ఏం మాట్లాడతాం? ఎవడి పవన్ కళ్యాణ్, ఎవడి చంద్రబాబు నాయుడు గతించిన చరిత్ర, అది పోయిన చరిత్ర, ఎవరు పాటించుకుంటారు వాళ్ళని? వాళ్ళకున్న విలువలు ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు చెప్పండి? నేను ఒక మాట అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు కొత్తగా దమ్ముంటే ఎలక్షన్ వచ్చేస్తుంది, 30-35 రోజులు ఉంది, వాళ్ళకి మేనిఫెస్టో రిలీజ్ చేశారా? ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. ఏది ఉమ్మడి మేనిఫెస్టో? ఇంకా వైసీపీ కూడా రిలీజ్ చేయలేదు కదా మేనిఫెస్టోని. రెడీ, వాళ్ళకి కూడా రెడీ. మేము టిక్కెట్లు రెడీగా అనౌన్స్ చేయడానికి త్వరలో మేము రెడీ అవుతున్నాం. ఎన్నికలకు సిద్ధపడిపోయాం. మా మేనిఫెస్టోలో 99% 4 పేజీలు మా మేనిఫెస్టో పాకెట్లో ఉంటుంది. మీకు కావాలంటే ఒక 100 పేజీలు ఇక్కడే ఇస్తాను. మా మేనిఫెస్టోలో 99% పూర్తి చేసాం. త్వరలో మా మేనిఫెస్టో కూడా విడుదలవుతుంది, అతి త్వరలో. మరి చంద్రబాబు నాయుడు ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేశామని ఈ రోజు వరకు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిపి మేనిఫెస్టో బీజేపీ కలిస్తే ముగ్గురం కలిసి రిలీజ్ చేద్దాం. మేనిఫెస్టో అంటే ఏదైనా తెలుసా వాడికి? ప్రజా సమస్యలు ఏమైనా అర్థమైనాయా? మేకప్ వేసుకోవడం, సినిమాల్లో నటించడం, ప్యాకేజ్ తీసుకోవడం తప్ప ప్రజల సమస్యలు ఏమైనా పవన్ కళ్యాణ్కి తెలుసా? 2 ఏదో మాట్లాడతాడు. కేంద్ర నిఘా బృందాలు వీడికి చెప్పాయట 30,000 మంది మహిళలు అదృశ్యం అయిపోతే వాలంటీర్స్ తప్పించారని. నీకు సిగ్గు లజ్జ శరం ఉందా? 30,000 మంది మహిళలు తప్పిపోవడానికి కారణం వాలంటీర్ అని ఎఫ్ఐఆర్ అని ఎక్కడ ఉందా? కేంద్ర నిఘా బృందాలు చెప్పారన్న. కేంద్ర నిఘా బృందాలు ఏంటి చేస్తున్నాయి? నిద్రపోతున్నాయా? రాష్ట్రంలో 30,000 మంది మహిళలు వాలంటీర్లు వీళ్ళు తప్పిపోతాలు ఏం చేస్తున్నారు? వాలంటీర్ల గురించి మోదీ ప్రశంసిస్తే, ఇతర రాష్ట్రాలు ప్రశంసిస్తే, ట్రంప్ ప్రశంసిస్తే, ప్రజలు ప్రశంసిస్తుంటే ఎవడు ఈ పవన్ కళ్యాణ్ తప్పుడు మాట్లాడి వాళ్ళకి చేత కాదు, వాళ్ళు చేయలేరు. కాన్ఫిడెన్స్, మంచి చేశామనే నమ్మకం. జగన్ చూడండి ఎంత చక్కగా ప్రచారం చేస్తారు. నేను మంచి చేశానని మీరు నమ్మితే, ఆ దేవుడు కరుణిస్తే మళ్ళీ ముఖ్యమంత్రిని అవుతాను, మంచి చేస్తాను. ఇది డైలాగ్. చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు? మీ అంతు చూస్తాను, బట్టలు తీసి కొడతాను, జైల్లో పెట్టిస్తాను, రెడ్ బుక్ రాశాం. ఇది అతని ప్రచారం. దాన్ని ఏమంటారు? ఫ్రస్ట్రేషన్ అంటారు. జగన్మోహన్ రెడ్డి అన్న మాటలు ఏమంటారు? కాన్ఫిడెన్స్ అంటారు. సో కాన్ఫిడెన్స్ గెలుస్తుందా? ఫ్రస్ట్రేషన్ గెలుస్తుందా? దర్ ఇస్ ఎ బిగ్ డిఫరెన్స్ బిట్వీన్ కాన్ఫిడెన్స్ అండ్ ఫ్రస్ట్రేషన్. రెడ్ బుక్ లో మీరే ఫస్ట్ ఉంటారు. బాగా చేసుకొని ఏం పీకుతాడు నాకు? మేడం 24 సంవత్సరాలు నా రాజకీయం, 17 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర, జైల్లో ఉండొచ్చాను, 1600 మంది ముద్దాయిలతో జైల్లో బ్రతికొచ్చాను, పోలీస్ తోటాలకు ఎదురుగేళ్ళు నిలబడ్డాం, ఉద్యమ నేపథ్యం. ఆఫ్టర్ ఆల్ అచ్చిగాడు నా ఎంట్రుకు కూడా పీకలేడు. ఏం పీకుతారు మాకలు? నేను సిద్ధం దేనికైనా, మాకేం ప్రాబ్లం లేదు. జగన్మోహన్ రెడ్డి గారికి హ్యూమన్ బాంబ్లా నిలబడతాం. ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా మాలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో, అందులో నేను ఒకడిని. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. దువ్వాడ శ్రీనివాస్ గారు మనకి ఛాలెంజ్ చేస్తున్నారు. 40,000 మెజారిటీతో గెలిచి జగన్ కి టెక్కలిని గిఫ్ట్ ఇస్తానంటున్నారు. ఇన్ కేస్ ఒకవేళ ఓడిపోతే మాత్రం రాజకీయాలకి దూరంగా ఉంటాను అని అంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు పాలిటిక్స్.